మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం డివిజన్ కేంద్రంలోని 1-2 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు తోనం శ్రావణ్ కుమార్, తాళ్లపేడి శ్రీలత, రమేష్ గౌడ్లను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన రోడ్ షోలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి, ఇన్ఛార్జీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు అందించామని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టించి చూపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరం ఇండ్లు కట్టించి పేదలకు అండగా నిలిచామని తెలిపారు. ప్రతి ఏప్రిల్లో మరో విడతలో ఇండ్లు అందిస్తామన్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి స్ట్రాంగ్ పిల్లర్ల వంటి నాయకులు 7 ఉన్నారని ఒక్కొక్కరు కథానాయకులుగా మారి మున్సిపాలిటీలను గెలిపించుకుంటామన్నారు. తన నియోజకవర్గంలో ఎద్దులాపురంలో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే మాదిరి తొర్రూరును అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, సిపిఐ నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హర్నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణాధ్యక్షుడు సోమ రాజశేఖర్, ముఖ్య నాయకులు, వివిధ వార్డుల కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఈ గడిచిన 2 సంవత్సరాలలో ప్రజా ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం పేదలకు అండదండలుగా ఉంటూ పేదల సంక్షేమమే మా ఎజెండా అని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఈ ప్రభుత్వం అందించింది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి, పెద్దోళ్లు తినే సన్న బియ్యము పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, వాటితో పాటు పాత రేషన్ కార్డులు, కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం, ఇటువంటి ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. రైతులు రాజు చేస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ కార్యక్రమం ద్వారా 26 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది మీ ప్రభుత్వం. ఊరేస్తే వీడియో అని ఆనాటి దొరవారు చెప్తే ఊరేసి రైతుని రాజులు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా సన్నధాన్యం వేసిన రైతన్నలకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుందని, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఆనాడు కట్టాలనే జ్ఞానం కూడా ఆ దొరవారికి రాకపోతే మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ తొర్రూరు మున్సిపాలిటీలో కూడా 100 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. రేపు ఏప్రిల్ నెలలో ఇస్తాం. మళ్లీ 2 సార్లు మొత్తం ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అర్హులైన పేదవాళ్లకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ప్రచారంలో చూశాను, కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కట్టినవి ఉన్నాయి. ఆ ఇల్లు కట్టినవి చూస్తే వారి ఆనందం చూస్తే మాకు కూడా ఈ వేదిక మీద నుంచి చాలా తృప్తి కలిగింది. పేదవాడికి సాయం చేస్తే
ఆ పేదవాడి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకి, అట్లనే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారికి, సిపిఐ పార్టీ విశ్వేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న మన కౌన్సిలర్ క్యాండిడేట్స్ కి, లీడర్లకి, ముందున్న మీ అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నా నమస్కారాలు. అన్న, ఇది రెండోసారి ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ రావడము, ఇది తొర్రూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఇందాకనే అన్న చెప్పిండ్రు కూడా, మన తొర్రూరు పట్టణాన్ని, తొర్రూరు మండలి కూడా కాదు, అందులో ప్రత్యేకంగా తొర్రూరు పట్టణాన్ని దత్తకి తీసుకున్నారు శ్రీనన్న. మరి ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అన్న ఏదైనా పని తలుచుకుండ్రు అంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. మరి అట్లాంటిది తొర్రూరు టౌన్ లో డెవలప్మెంట్ కి ఇంకా ఎవరం కూడా ఆలోచన చేయని అవసరం లేదు. స్వయంగా అన్ననే ఇక్కడ డెవలప్మెంట్ కి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దాంతో పాటుగా మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో కొన్ని ఉన్నాయి. అది సబ్ స్టేషన్, సబ్ రిజిస్టర్ ఆఫీసు అయితే ఎప్పుడో మాట ఇచ్చినారు, మనకు తప్పకుండా ఇక్కడ తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది. అట్లనే ఫైర్ స్టేషన్ కూడా అడిగినారు, దానికి కూడా సానుకూలంగా స్పందించినారు. అన్నిటికన్నా ముఖ్యంగా తొర్రూరులో కొన్ని కంకరబోసి వదిలేసిన రోడ్లు ఉన్నాయి. దాని గురించి నేను కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలలో. అది ప్రత్యేకంగా దానికి వార్డులలో తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి మనం ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకోవడం జరిగింది 9.5 కోట్లతోటి. అది తెచ్చినా కానీ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఎన్నిసార్లు అయినా రేపు మాపు అని కాలము ముందుకెళ్ళింది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పని ప్రారంభించలేదు. వారు సతాయించడం వల్ల ఆ పని ముందుకెళ్ళలేదు. కాంట్రాక్టర్ ఎవరో మీ అందరికి కూడా తెలిసే, కావాలని ఇది కాలేదు. తప్పకుండా ఎలక్షన్స్ అయిపోగానే మన మినిస్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. పనులు దీన్ని తప్పకుండా పూర్తయితే, ఏవైతే డ్రైన్లు ఇంకా కంకర్ బోస్ వదిలేసిన రోడ్లు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తయితాయి. దాంతో పాటుగా మన 15 కోట్లతోటి అన్ని వార్డులలో కూడా ఫౌండేషన్ స్టోన్ మొన్ననే వేసుకున్నాం. తిప్పికొడితే ఒక 4-5 రోజులు కూడా కాలేదు నిండా. మరి ఇంకా అభివృద్ధి చేసుకునేది ఎంతో ఉంది. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 20 కోట్ల టీయూఎఫ్ఐడిసి ఫండ్ ఇక్కడ రావడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ అట్లనే ఇక్కడ పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ ఏదైతే ఈ చెరువు ఉందో దీన్ని మనం మినీ ట్యాంక్ బండ్గా చేస్తాం. మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారికి, మరియు మీ వార్డ్ నెంబర్ 1 అభ్యర్థురాలు శ్రీలత గారికి, మరి మీరు తప్పకుండా వార్డ్ నెంబర్ 1లో ఇప్పుడు మన అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, పక్షపాత పేదవాళ్ళ పక్షపాత పార్టీ ఏదన్నా ఉన్నది అని అంటే మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్ల నుంచి కూడా ఏమేమి చేస్తుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మనం ఈ రోజు అంతా కూడా ఇంత పీస్ఫుల్ గా ఉన్నాము ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో అని అంటే దానికి కేవలం మన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు